ఫ్రెండ్స్, ఇది సిఎంఎఫ్ నుంచి వచ్చిన కొత్త స్మార్ట్ ఫోన్ సిఎంఎఫ్ ఫోన్ 2 Pro. దీని గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్, ఈ ఫోన్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ గురించి చూసినట్లయితే కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ చూస్తే ఫోన్ ఉంది. Type-C to Type-C ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మొబైల్కు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఇక 33 వాట్స్ సిఎంఎఫ్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక సిమ్ ఇజెక్టర్ పిన్ అయితే ఇందులో ఉంది. అండ్ మొబైల్కి ఫ్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.677 ఇంచ్ 120Hz AMOLED ఫ్లెక్సిబుల్ LTPS డిస్ప్లేతో వస్తుంది. అండ్ 8GB ర్యామ్ 128GB రోమ్తో వస్తుంది. MediaTek Dimensity 7300 Pro 5G ఆక్టా కోర్ 2.5 GHz స్పీడ్తో వస్తుంది. రియర్ కెమెరా వచ్చేసి 50MP ప్లస్ 50MP ప్లస్ 8MP కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటి గురించి వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఫ్రంట్ వచ్చేసి 16MP మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇక ఈ మొబైల్ ఫిజికల్ వరకు చూసుకున్నట్లయితే సైడ్ వచ్చి పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో వస్తుంది. అండ్ స్లీక్ ఎడ్జెస్ 7.8mm అల్ట్రా స్లిమ్ డిజైన్తో వస్తుంది. ఈ ఫోన్లో ఒక ఫీచర్ వచ్చేసి ఎసెన్షియల్ బటన్ అని ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. దీంతో మన స్క్రీన్ షాట్, కొన్ని కమెంట్స్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే AMOLED డిస్ప్లే పంచ్ హోల్తో వస్తుంది. డిస్ప్లే ఎడ్జెస్ అయితే కాస్త థిన్గానే ఉన్నాయి. ఇది ఫ్లాట్ డిస్ప్లే. ఇక మొబైల్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే 3 కెమెరాస్తో వస్తుంది. ఒక ఫ్లాష్ని ప్రొవైడ్ చేశారు. 3 నట్స్ని అయితే ఫిక్స్ చేశారు. అండ్ సిఎంఎఫ్ బ్రాండింగ్తో అయితే వస్తుంది. ఈ ఫోన్ చూడడానికి చాలా స్లిమ్ డిజైన్తో వస్తుంది. అండ్ హ్యాండీ ఫీలింగ్ అయితే బెటర్గా ఉంటుందని చెప్తున్నారు. ఈ మొబైల్ వెయిట్ వచ్చేసి 191 grams అయితే వెయిట్తో వస్తుంది. థిక్నెస్ వచ్చేసి 7.8mm వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 3000 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇక కలర్స్ విషయానికి వస్తే 1.07 బిలియన్ కలర్స్ అయితే ఇందులో ఉన్నాయని చెప్తున్నారు. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే బెజిల్స్ వచ్చేసి చాలా థిన్గా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది 10-bit ప్యానల్. డిస్ప్లే చూడడానికి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో L1 సపోర్ట్తో అమెజాన్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. ఈ ఫోన్లో HDR10 సపోర్ట్ అయితే ఉంది, కానీ HDR10+ అయితే ప్లే అయితే అవ్వడం లేదు అని రివ్యూస్ చెప్తున్నాయి. నెట్ఫ్లిక్స్లో 3000 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. ఇది సన్లైట్లో చూడడానికి బాగా బ్రైట్గానే కనిపిస్తుంది. అండ్ ఈ డిస్ప్లేలో వచ్చేసి డాల్బీ విజన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక ఈ మొబైల్లో వచ్చేసి సింగిల్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ అయితే లౌడ్గానే ఉంది. అండ్ ఇక వాల్యూమ్ బూస్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే వాల్యూమ్ని కాస్త ఎక్కువ లౌడ్గా వినిపించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్ని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాసెసర్ లాస్ట్ టైం ప్రాసెసర్ కంటే ఇప్పుడు వచ్చిన ప్రాసెసర్ చాలా ఇంప్రూవ్ చేసామని చెప్తున్నారు. గేమింగ్ విషయానికి వస్తే BGMI 120 FPSలో హ్యాండిల్ చేయగలదు. గేమింగ్ ఆడేటప్పుడు ఓవర్ హీట్ అవుతుందని టెన్షన్ అయితే ఏం లేదు. ఈ ప్రాసెసర్ వచ్చేసి మీడియం గేమర్స్కి అయితే చాలా బెటర్గా ఉపయోగపడుతుంది. బట్ హెవీ గేమ్స్ అయితే ఇందులో ఆడలేరు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మెయిన్ కెమెరా వచ్చేసి 50MP మెగాపిక్సెల్తో వస్తుంది. 50MP మెగాపిక్సెల్ టెలిఫోటో ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. అల్ట్రా వైడ్ మెగాపిక్సెల్తో వస్తుంది. ఒక LED లైట్ ఇచ్చారు, దాన్ని ఫ్లాష్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 250 మెగాపిక్సెల్
కెమెరాస్ అయితే ఇచ్చారు. కాకపోతే ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. ఈ కెమెరాస్లో ఇమేజెస్ అయితే బాగానే వస్తున్నాయి. ఇక టెలిఫోటో లెన్స్ గురించి మాట్లాడుకుంటే అయితే 50 mm ఫోకల్ లెంత్లో ఫొటోస్ క్యాప్చర్ చేయొచ్చు, 70 mm ఫోకల్ లెంత్లో ఫొటోస్ క్యాప్చర్ చేయొచ్చు, 100 mm ఫోకల్ లెంత్లో ఫొటోస్ క్యాప్చర్ చేయొచ్చు. ఫ్రంట్ 16 MP మెగాపిక్సెల్ కెమెరాతో బెస్ట్ ఫొటోస్ అయితే తీయచ్చు. ఇక వీడియో విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 4K 30 fps వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు కాబట్టి కొద్దిగా షేకింగ్ అయితే వీడియోస్ అయితే వస్తున్నాయని అంటున్నారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి 1080p వరకు 60 fps వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. అంటే 1080p 60 fps వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ 33 watt ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ ఫుల్ ఛార్జ్ చేయడానికి దగ్గర గంటన్నర టైం అయితే పడుతుంది. 5000 mAh బ్యాటరీ కాబట్టి నార్మల్ గేమర్స్కి అయితే ఫుల్ డే వరకు అయితే ఉపయోగించుకోవచ్చు. ఫోన్ కాల్స్ ఇలాంటి యూజ్ చేసే వాళ్ళకైతే 2 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే రావచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇదే నథింగ్ ఓఎస్ మీద రన్ అవుతుంది. Android 15తో అయితే వస్తుంది. నథింగ్ ఓఎస్లో బ్లోట్వేర్ లాంటివి అయితే ఏముండవు, క్లీన్ యూఐ అయితే వస్తుంది. ఇక ఈ ఫోన్లో సెన్సార్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అన్ని సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రాక్సిమేటిక్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్ అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఇది ఫాస్ట్గానే పనిచేస్తుంది. ఇందులో ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే NFC ఉండదు, IR+ అయితే ఉండదు. బ్లూటూత్ 5.3 మీద రన్ అవుతుంది. Wi-Fi 6 అయితే వస్తుంది. ఇది సిమ్ స్లాట్స్ విషయానికి వచ్చేసరికి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. 2 TB వరకు అయితే మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ వచ్చేసి IP65 రేటింగ్తో వస్తుంది. పూర్తిగా వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు, జస్ట్ స్ప్లాష్ అండ్ చిన్న తుంపర్లకి సర్వైవ్ అవ్వగలదు. అండ్ ఇది 5G వచ్చేసరికి డ్యువల్ సిమ్ 5G సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇక ఈ మొబైల్ వచ్చేసరికి 3 కలర్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో. అండ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి ఫ్రెండ్స్. CMF Phone 2 Pro overall review.